కాశీ మజిలీ కథలు. ఈ కథలు బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవిగారిచే రచింపబడ్డాయి. అతీంద్రుడైన మణిసిద్ధునికి మరియు గొల్లవాడైన గోపుడికి కాశీ ప్రయాణంలో జరిగిన వింతలు విశేషాలే ఈ కాశీ మజిలీ కథలు. కాశీ మజిలీ కథలు మొదటి భాగము మణిసిద్ధుని కథ. ఒకానొక కాలంలో కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగాలను పరిపూర్ణంగా చదివాడు. అందులో చెప్పిన రీతిగా అన్ని ధర్మాలను పాటిస్తూ సక్రమమైన మార్గంలో చాలా ధనం సంపాదించాడు. అలాగే తాను సంపాదించిన ధనం సద్వినియోగం చేయడానికి ఎన్నెన్నో యజ్ఞయాగాలు చేసి శ్రోత్రియ బ్రాహ్మణ విద్వాంసులలో ఉత్తముడని పేరు పొందాడు. చాలా కాలం వరకు సంతానం లేని ఆ బ్రాహ్మణునికి ఈ యజ్ఞయాగాల ఫలితంగా అగ్నిహోత్రుని దయ వల్ల ఒక కుమారుడు జన్మించాడు. లేక కలిగిన కొడుకు కావడం వల్ల యజ్ఞశర్మ ఆనందానికి మేర లేకపోయింది. ఆ సంతోష సందర్భాన్ని పురస్కరించుకొని పేదలకు దాన ధర్మాలెన్నో చేశాడు. ఆ పుత్రునికి గుణనిధి అని పేరు పెట్టాడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా వర్తిల్లి మంచి రూపానికి తగ్గ గుణాలు వికసించేలా ప్రజ్ఞా పాఠవాలను కలిగి గుణనిధి అనే పేరు సార్థకం చేసుకున్నాడు. సకాలంలో ఉపనయనం జరిగింది ఆ బాలునికి. బ్రహ్మచర్య దీక్ష గ్రహించి విద్యాభ్యాసంలో ప్రవేశించాడు. ఆ కాలంలో ఉపనయనం జరిగిన నాటి నుంచే బాలురకు విద్యాభ్యాసం ప్రారంభించేవారు. చదువు మొదలెట్టిన నాటి నుంచి అవన్నీ పూర్వజన్మలోనే పరిచయమా అన్నట్లు అచిరకాలంలోనే విద్యలన్నీ అతనికి కరతలామలకం అయ్యాయి. అతడు అపారమైన జ్ఞానవంతుడయ్యాడు. వేదాంగాలైన తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలు అతని నాలుక మీదనే ఉన్నాయా అన్నట్లు అతడు నిరంతర పరిశ్రమ చేస్తుండేవాడు. పరిశ్రమ వల్ల చదివిన చదువు మరింత పదును తేలుతుంది కదా. గుణనిధి పాండిత్యంలో మేటి అనిపించుకున్నాడు. ఆ యువకునికి యుక్త వయస్సు రాగానే వివాహం చేద్దామని సంకల్పించిన తండ్రి ఒకరోజు పుత్రుని చేరబిలిచి ఇలా అన్నాడు: నాయనా, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు వివాహం పట్ల విముక్త చూపిస్తున్నావని మీ అమ్మ వల్ల తెలిసింది. నిజమేనా? ఆ ప్రశ్నకు గుణనిధి నిజమే, పెళ్లి ఎందుకు చేసుకోవాలి తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు. ఈ విషయం మీద ఆ తండ్రి కొడుకులకు ఈ రీతిగా సంభాషణ జరిగింది. అదేం ప్రశ్న అబ్బాయి, వివాహం చేసుకోవడం ఆనందంగా సుఖపడటం కోసమే. ఏం సుఖం, ఏం ఆనందం? లోకంలో అందరూ ఎటువంటి సుఖాన్ని ఆనందంగా పొందుతున్నారో అదే అనుకో. తండ్రి, మన సాంప్రదాయాలకు సంబంధించి నాకు కొన్ని సందేహాలున్నాయి, అడగనా? కోప్పడకుండా తీరుస్తారా? వేదాంగ పారంగతుడైన ఆ తండ్రి కొడుక్కు కలిగిన సందేహాలు తీర్చలేకపోవడం ఏమిటి అనుకున్నాడు. అప్పుడు గుణనిధి, నాకు ఉపనయనం చేస్తున్నప్పుడు నా మెడలో ఈ 3 పోగుల జందెం వేశారు కదా, దీని సాంప్రదాయం ఏమిటి? నాయనా, పాండిత్యంలో నా అంత వాడివి, నీకు తెలియక అడిగావని నేను అనుకోను. అయినప్పటికీ ఉపనిషత్ సారాంశాన్ని మరొకసారి 3 ముక్కలలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకు 2 నేత్రాలుంటాయి కదా. నుదుటి మధ్యలో జ్ఞాన నేత్రం ఉంటుంది. అది తెరిచే ప్రక్రియనే ఉపనయనం అంటారని నీకు తెలిసిందే. ఉప అనగా అధికంగా ఉండే, నయనం అనగా కన్ను. ఇది ఎలా తెరవబడుతోంది? యజ్ఞోపవీతం వల్ల. ఉచ్ఛ్వాస నిశ్వాసలను యజ్ఞోపవీతాలంటారని శాస్త్రం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ముక్కురంధ్రం ద్వారానే కదా జరిగేది. కుడి ముక్కురంధ్రం గుండా గిడ అనే పేరు గలది, ఎడమ శ్వాసరంధ్రం నుండి పింగళ అనేది, నుదుటి మధ్య నుండి సుషుమ్న అనేది పేర్లు కలిగి ఉన్నటువంటి 3 నాడులు మెదడుకు నడుస్తుంటాయి. శరీరంలో ఉండే 108 సూక్ష్మ నాడులలోనూ వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి రజసత్వ తమో గుణాలను ప్రేరేపిస్తుంటాయి. అంటే దేహతత్వాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని అర్థం. ఈ 3 తత్వాలకు ప్రతీకాలే 3 జందెపు పోగులు. వీటిలో సుషుమ్న నాడి సత్వగుణాన్ని సూచిస్తుంది. నుదుటి మధ్యలో ఉన్న దీన్ని తెరిచిన వాడు సత్వగుణాన్ని అధికంగా కలిగి ఉంటాడు. బ్రాహ్మణుడు ఈ గుణాన్ని అధికంగా కలిగి ఉంటేనే జ్ఞానం సంపాదించగలుగుతాడు.
కనుకనే జ్ఞాన గ్రంథి అనే ముడి కలిగి ఉన్న జంధ్యం వేసి అంతర్గతంగా ఉన్న మూడో నేత్రాన్ని తెరిపిస్తారు. ఆ తర్వాతనే విద్యాభ్యాసం, సత్వగుణ ప్రధానమైన ఈ కన్ను తెరవడం ద్వారా శాస్త్రాలు, వాటి అంతరార్థాలు చక్కగా బోధపడతాయి. దీనితో ద్విజులమై మనకు రెండో జన్మ సిద్ధిస్తుంది. ఇదంతా ఉపనిషత్తులలో ఉన్నదే ఉంది, కానీ వివరంగా తెలియలేదు. మరి వివాహ సమయంలో రెండో యజ్ఞోపవీతం వేస్తారు కదా, అది దేనికి? ఇటువంటి సత్వగుణ తత్వం కలిగిన మరొక దేహదారి యొక్క దేహభారం తన మీద పడబోతున్నదన్న సూచన అనుక్షణం గుర్తు చేయడానికే. భర్త అంటే భరించువాడు అని కదా అర్థం. తండ్రి, వివాహం అనే పదానికి నిర్వచనం ఏమిటి? వివాహం అంటే నిరంతరాయంగా ఇప్పుడు చెప్పిన మరొక దేహదారి బరువును మోయడం. యజ్ఞాలు చేసిన పుణ్యపురుషులు మీరు, మోక్షదాయకమైన యాగాలెన్నిటినో చేసిన విద్వాంసులు కూడా. మోక్షమంటే బంధాలను విడగొట్టేది అని కదా అర్థం. అన్నీ తెలిసిన మీరు ఈ యజ్ఞోపవీతాల వల్ల బరువు మోయడం, భారం వహించమని చెప్పడం, బంధం ఏర్పరచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అదేం న్యాయం? విద్వాంసుడైన వాడికి విచక్షణ ఉంటుంది కదా, ఏది హితమైనదో అది అవలంబిస్తాడు. కామిగాని వాడు మోక్షగామి కాడు అన్నారు. కామం అంటే శారీరక వాంఛలే కావు, అన్ని రకాల కోరికలను కామం అనే పిలుస్తారు. కనుక ఇహలోక వాంఛలన్నీ సకామంగా నేర్చుకొని తర్వాతనే మోక్ష మార్గం గురించి ఆలోచిస్తారు. ఇది తెలిసే సన్యాసులు జంధ్యం తీసేస్తారు. దీనివల్లనే జగమెరిగిన బ్రాహ్మణునకు జంధ్యం ఎందుకు అనే సామెత వచ్చింది. తండ్రి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది లేదు. అన్నీ తెలిసి నన్ను ఇలా పెళ్లి చేసుకోమని బోధిస్తావు దేనికి? వత్స, సన్యాసులకు సంబంధించిన సాంప్రదాయములు తెలుసుకునే సమయం ఇది కాదు. బ్రహ్మచారిగా ఉన్న నువ్వు గృహస్థుడవై కొడుకుల్ని కని మనవళ్ళు కూడా పుట్టాక అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఇటువంటివి ఆలోచించాలి. ఇది లోకాచారం. ఏ పనైనా ప్రారంభానికి ముందే కారణం తెలుసుకొని చేయడం మంచిది కదా. ఈ దేహభారాన్ని వదిలించుకో అంటూ గుర్తుగా వేయబడ్డ జంధ్యమే ఒక బరువు. దీనికి తోడు రెండో బరువు బాధ్యతగా మోయమని చెప్తున్నారే. తండ్రి, అన్నీ తెలిసి మంచి దారి చూపించక ముళ్ళ మార్గాన నడవమంటున్నారే. లేదు నాయనా, తెలిసే చెప్తున్నాను. ఇప్పుడు ఇవి నువ్వు అనదగ్గ మాటలు కావు. గృహస్థాశ్రమం ముఖ్యమైంది. ఎందుకంటే మన వంటి గృహస్థులు చల్లగా ఉంటేనే బ్రహ్మచారులకైనా, యతిపుంగవులకైనా, తపస్సు చేసుకునే వారికైనా భిక్ష లభిస్తుంది. మన మాదిరిగా గృహస్థులు లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఒక్కసారి చూపించు. ఎవరికైనా భిక్ష పెట్టేవారు ఎవరుంటారు? అందువల్ల గృహస్థుడు అందరికంటే అధికుడు. తండ్రి, మీరు ఎన్ని చెప్పినా సముద్రం లాంటి సంసారంలో నేను పడదలుచుకోలేదు. ఆ వలలో చిక్కుకున్న వారికి ధనార్జన చేయాల్సిన పరిస్థితి, ఆసక్తి ఉండక తప్పవు. ఏదో ఒక కడుపు అంటే నింపుకోవచ్చు, కానీ భార్యాపుత్రులు ఇలా కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించడానికి గృహస్థుడు ఎలాంటి కష్టాలు పడాలో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అనుక్షణం భార్య జలగల రక్తాన్ని పీలుస్తుంటే ఆమె మీది మమకారం చేత ఆమె మాటలు, చేతలు మోహం పుట్టిస్తున్నాయనే అనుకుంటూ మూర్ఖుడు అది మరచి సుఖం అనుకొని ఆనందిస్తున్నాడు. భోగాల మీద ఆసక్తి వల్ల వీర్యం, ధనం కోల్పోయే పురుషుణ్ణి స్త్రీ తన కుటిల సంభాషణతో మరింతగా హరించేస్తుంటుంది. ఈ నయగానపు మాటల మత్తులో పడి పురుషుడు ఒక్కొక్కటి క్రమంగా కోల్పోతుంటాడు. తాను ఏమేమి పోగొట్టుకుంటున్నాడో తెలియరానంత నేర్పుగా మాయ చేయగల రూపం, మాట, వర్తనం స్త్రీ సొత్తు. నిరంతరం డబ్బు సంపాదించవలసిన అవసరం వల్ల నిద్ర సుఖం ఉండదు పురుషునికి. ఇన్ని మాటలేలా? పురుషుడు అన్ని విధాలా మోసపోవడానికే బ్రహ్మ ఈ పెళ్లి అనేది కల్పించాడు. తండ్రి, జనక మహర్షి అంతటి వారే అందరూ కాలేరు. ఒకవైపు గృహస్థ ధర్మాలను నిర్వర్తిస్తూనే జ్ఞానం అర్జించడం అందరికీ సాధ్యం కానిది. నీ వంటి జనకుని ముందు నేను అహంకరించి ప్రవర్తించాననుకోకు. మహాత్మా, సన్మార్గం ఉపదేశించకుండా నరకప్రాయమైన సంసార కూపంలో పడమని ఎందుకు చెప్తావు? నాకు పెళ్లి అక్కర్లేదు.
అని స్పష్టంగాను సుదీర్ఘంగాను చెప్పాడు గుణనిధి. పెళ్లి చేసుకోనని కొడుకు భీష్మించుకునేసరికి ఆ తండ్రికి దేహం కంపించింది. దుఃఖంతో కన్నీళ్లు ధారాపాతంగా వర్షించాయి. వంశం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన వివాహాన్నే వద్దంటున్నాడు కొడుకు. సన్యసిస్తే పుత్రపౌత్ర పరంపరంగా వంశం ఎలా విస్తరిస్తుంది? అతడి శోకం సమంజసమే. తండ్రి ఆ విధంగా పరితపించడం చూసి గుణనిధి తనలో తాను ఇలా అనుకోసాగాడు. ఆహా, మాయా మోహబలం ఎంతటిదో కదా! ఇది అన్నీ తెలిసిన వాళ్ళని సైతం వశపరుచుకుంటున్నది. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ తమ ఆయుష్ తరిగిపోతున్నదని లోకులు గ్రహించడం లేదు. తమ కళ్ళకెదురుగానే ఎందరో పుట్టడం, మృతి చెందడం, ఆపదల బారిన పడుతుండడం ఈ మనుషులు గమనించడం లేదా? ఇవన్నీ చూస్తూ కూడా భయపడడం లేదేం? దీనికి కారణం బహుశా అందరూ ఒకే తీరుగా ఆలోచించడమే అయి ఉంటుంది. మోహం అనే మద్యాన్ని ప్రతివారు తాగుతూనే లోకానికి వెర్రి ఎత్తిందని అనుకుంటున్నారు. మాయాబలం అంటే ఇదే. దీన్ని అతిక్రమించడం కష్టం. ఇలా అనుకుంటూనే జనక, ఇక ఆ విషయమై నన్ను నిర్బంధించకండి, వదిలిపెట్టేయండి, నేను వెళ్తాను. ఇంకా సంధ్యావందనం, ఆ తర్వాత శాస్త్ర పఠనం చాలా చేయాల్సి ఉంది అంటూ అక్కడి నుంచి కదిలాడు. యజ్ఞశర్మకు బాగా దిగులు ఆవహించింది. కొడుకు ఇలా తయారయ్యాడేం? ఇంత మనస్సన్యాసిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ వయసులో రాదగినది కూడా కాదే అనుకొని ఆ మాటనే అవకాశం వచ్చినప్పుడల్లా తాను చెప్తూ ఇతరుల చేత చెప్పిస్తున్నాడు. అయినప్పటికీ అతడి మనస్సు మరల్చలేక కులాభివృద్ధికిక యోగం లేదేమో అనే చింత అతన్ని పీడిస్తుంటే ఆ దిగులుతోనే యజ్ఞశర్మ కన్ను మూశాడు. పతివ్రత మహా ఇల్లాలు అయిన అతని భార్య భర్త లేని బతుకిక వ్యర్థం, దుర్భరం అనుకొని సహగమనం చేసింది. సన్యాసి మనస్తత్వాన్ని చదువుతున్న రోజుల్లోనే అలవర్చుకొని తామరాకు మీద నీటి బొట్టు చందంగా ప్రవర్తిస్తున్న గుణనిధి తల్లిదండ్రుల మరణానికి కించిత్తైనా విచారించలేదు. పైగా బంధనాలు ఏ బెడదా లేక వాటంతట అవే సడలాయి అని సంతోషించసాగాడు. అతడి అసాధారణ వైరాగ్యానికి లోకులు ఆశ్చర్యపోయారు. దైవ సమానులు ఈ లోకానికి రావడానికి జన్మనిచ్చి ఇన్నాళ్ళు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఇంత వాడిని చేసిన వారు అయిన తల్లిదండ్రుల మరణం లోకులందరినీ సహజంగా కృంగదీస్తుంది. కానీ ఇతడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడే. జననీ జనకుల మృతికి విచారమైనా ప్రకటించకపోగా పైగా ఆనందిస్తున్నాడే. ఇంతకంటే సన్యాసి ఇంకొకడు ఉండడు అని కూడా లోకులు అనుకోసాగారు. గుణనిధి గురువును అన్వేషించి సన్యాస దీక్ష స్వీకరించాలన్న పట్టుదలతో ఉన్నాడు. జ్ఞాన మార్గాన ముక్తి సోపానాలను అధిరోహింపచేయగల ఉత్తమ గురువు కోసం సాగుతోంది అతని అన్వేషణ. పొట్టకూటి కోసం సన్యాసి మార్గం అవలంబించే గురువేషధారులు కోకొల్లలుగా కనిపించారు. వారి వల్ల జ్ఞాన సాధనకు దారి దొరకడం మాట ఏమో గాని గంజాయి దమ్ము పీల్చడం వంటి వ్యసనాల బారిన పడడం ఖాయమని తెలిసి అట్టి వారికి దూరంగా జరగసాగాడు. అసలైన గురువుని వెతికి పట్టుకునే నిమిత్తం అతడలా తిరుగుతుండగా ఆ ఊరి దేవాలయానికి అపరశివుడా అనిపించే విధంగా కనిపిస్తున్న సన్యాసి ఒకడు వచ్చి నివసించసాగాడు. అతన్ని చాలా శ్రద్ధగా పరిశీలించాడు గుణనిధి. ఇతడు వేషధారి మాత్రమేనా? వ్యసనపరుడా? డాంబిక జీవనుడా? పారమార్థిక చింతనాస్తకుడా? యోగ మహిమ వల్ల ఆకలి దప్పులకు అతీతంగా ఉండగలిగిన వాడా? బోధించడానికి అన్ని అర్హతలు ఉన్నవాడా? ఇలా ఎన్నో అంశాలు పరీక్షించాడు. రుద్రాక్షలు, భస్మం ధరించినవాడు, పులి చర్మం కట్టుకున్నవాడు, జడదారి, దైవత్వం తొణికిసలాడుతున్నవాడు అయిన ఆ సిద్ధుడే తనకు సన్యాస దీక్ష ఇవ్వడానికి అన్ని విధాలా తగినవాడని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం గుణనిధి దేవుని దర్శించడానికి ఆ దేవాలయంలోకి వెళ్ళి రెండో శంకరునిలా కనిపిస్తున్న ఆ సిద్ధుని చూసి నమస్కరించాడు. ఒక ప్రక్కగా కూర్చొని అతడి త్రికరణ శుద్ధిని పరికించాడు. అలా 10 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దగ్గరకొచ్చి కూర్చొని ఏదీ అడగకుండానే వెళ్ళిపోతున్న గుణనిధిని ఆ సిద్ధుడు పరికించాడు. తనను అంత దీక్షగా పరిశీలిస్తున్న ఆ యువకుని చూసి యతీంద్రునికి ముచ్చట కలిగింది. ఆ వయస్సులో అటువంటి నిర్మలమైన మనసు కలిగి ఉండటం అరుదైన సంగతి కనుక గుణనిధిలో ఉన్న ఈ గుణము
ఆ యతీంద్రుణ్ణి ఆకర్షించింది. ఓ రోజు, నాయనా, బుద్ధివంతుడవు, ఎవరి పుత్రుడివి? నీ అభిలాష ఏమిటి? ఏదీ అడగవు, రోజు క్రమం తప్పకుండా వచ్చి వెళతావు. ఇలా రావడం వల్ల ప్రయోజనం ఏమిటి? నీ మనసులో మాట దాచకుండా చెప్పు అంటూ చిరునవ్వుతో అడిగాడు. అప్పుడు ఆ గుణనిధి వినయంగా శిరస్సు వంచి, స్వామి, నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడి కుమారుడిని. నా తల్లిదండ్రులు స్వర్గస్థులైనారు. ఇప్పుడు నా అన్న వాళ్ళెవరూ నాకు లేరు. నాకు ఏ కోరిక లేదు. సంసార జంఝాటంలో పడే ఉద్దేశం అసలే లేదు. ఉన్న కోరికల్లా ఒక్కటే, అది కైవల్యానికి సులభమైన మార్గం ఏదో తెలుసుకోవాలన్న అభిలాష మాత్రమే. నా పురాకృత పుణ్య విశేషం కాబోలు నా కోరిక తీర్చగల మీ వంటి మహనీయులు ఇక్కడకు వచ్చారు. మీ వంటి సాధకులే నాకు బంధువులు. మీ వంటి వారు పామరులను ఉద్ధరించడానికి లోకయాత్ర చేస్తుంటారు. మిమ్మల్ని సేవించుకోవాలని, ముక్తి మార్గం పొంది కృతార్థుడిని కావాలని నా అభిష్టం. ఇంతకు మించి ఇంకేం లేదు అని ఆయన పాదాలపై పడ్డాడు. అప్పుడు ఆ సిద్ధుడు గుణనిధిని లేవనెత్తి, వత్స, నీవు బుద్ధివంతుడివనే విషయం నేను తొలి రోజే గుర్తించాను. నీ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు అన్ని శాస్త్రాలు, కళలు ఎక్కువ శ్రమించనక్కర్లేకుండానే లభించాయి. నువ్వు కారణ జన్ముడివి. ఆ విషయం కూడా నేను గ్రహించాను. నీకు మా ఉపదేశంతో పని లేదు. నువ్వు మానసికంగా ఇప్పటికే సన్యాసివి అని ప్రశంసించాడు. ఆ సిద్ధుడు కళ్ళు మూసుకొని, నాయనా, నీకు దేహరీత్యా సన్యాస దీక్ష ఇస్తాను. నీ వల్ల కొన్ని పురాతన గాథలు భూలోకంలో ప్రజలకు తెలియవలసి ఉంది. నువ్వు ఎవరినైనా తోడు తీసుకొని కాశీపురానికి వెళ్ళు. అక్కడ పరమహంసలతో నీకు సహవాసం కలుగుతుంది. దానితో నీకు ముక్తి మార్గ సాధన సులభ సాధ్యం. నీకిదే మా ఉపదేశం. ఇంతకంటే నీకు చెప్పడానికి ఏమీ లేదు అని కళ్ళు తెరిచి తన మూటలో నుంచి కాంతులు విరజిమ్మే రత్నాన్ని ఒకటి తీసి అది గుణనిధి చేతిలో పెట్టాడు. ఇంత విలువైన రత్నం నాకు దేనికి? ఇప్పుడే గదా తమరు నాకు సన్యాస దీక్ష ఇప్పించారు. సన్యాసికి రత్నాలతో ఏం పని అని గుణనిధి అడగ్గా చిరునవ్వు నవ్వాడు సిద్ధుడు. నిజమైన సన్యాసిని గుర్తించాను నేను. నీ లోపలి సన్యాసికి ఇంతకంటే వేరే పరీక్ష అక్కర్లేదు. పైపైకి డాంబికంగా సన్యాసం స్వీకరించి ఏమీ అక్కర్లేని వాడిలా నటిస్తూ బంగారం, రత్నాల మీద వ్యామోహం కొద్దీ అవి చేతికి చిక్కినప్పుడు ప్రలోభపడేవారు కొందరుంటారు. నీవు నిజమైన సన్యాసివి గనుకనే నేనిది ఇవ్వజూపినప్పుడు దీని పట్ల తిరస్కార భావంతో చూడగలిగావు. కనుక నీకు దీన్నే నేను పురస్కారంగా ఇవ్వదలుచుకున్నాను. ఎందుకో తెలుసా? ఇది మామూలు రంగురాయి కాదు, మహిమాన్వితమైన శక్తులు కలిగినది. దీన్ని ఎదుట పెట్టుకొని ధ్యానించి పూజించి కళ్ళు మూసుకొని నిమేష మాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపితే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని కథలన్నీ నీకు కరతలామలకంగా బోధపడతాయి. దీన్ని సాలగ్రామ శిలను పూజించినట్లుగా పూజిస్తుండు. ఈ మణి నీకు సిద్ధించినందువల్ల ఇకపై నీవు మణిసిద్ధుడు అనే పేరిట ప్రఖ్యాతి వహిస్తావు. నీ పాత పేరు గుణనిధి క్రమంగా చెరిపోగలదు అని శిరస్సు మీద చేతిని ఉంచి సిద్ధుడవుదుగాక అంటూ నిండుగా దీవించి గుణనిధిని పంపేశాడు. ఆ తర్వాత ఆలయంలో కొద్ది కాలం నిలిచి అక్కడి నుంచి ఆ యతీంద్రుడు ఎటో వెళ్ళిపోయాడు. గురుదేవుడు చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటూ గోవింద తీర్థులనే స్వాముల వారిని దర్శించి విధి విధాన సహితంగా సన్యాసం స్వీకరించి నాటి నుంచి మణిసిద్ధ యతీంద్రుడని పిలువబడుతూ సంచరించసాగాడు గుణనిధి. గురువు చెప్పిన కాశీ యాత్ర చేసి కాశీలోని పరమహంసలను సందర్శించాలనే అభిలాష నాటినాటికి అధికం కాగా ఒకరోజు బాల్యంలో తనతో పాటు కొంతకాలం సహోధ్యాయిగా ఉన్న లౌల్యమతి అనే వాడి దగ్గరకు వెళ్ళాడు. మణిసిద్ధ యతీంద్రునికి ఆ మిత్రుడి వద్ద గల చనువు చేత చేరబిల్చి, మిత్రమా, నాకు బాల్యం నుంచి కాశీపురి సందర్శించాలనే అభిలాష ఉన్నదని నీవెరిగినదే కదా. గుడిలో గురుదేవుల ఉపదేశం కూడా దీన్నే బలపరిచింది. నేను కాశీ వెళ్ళదలుచుకున్నాను. అయితే ఆ యాత్రకు ఒంటరిగా వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు. నాకు తోచిన ఉపకారమేదో ఒకటి నీకు చేస్తాను. నా ప్రయాణానికి తోడు రాగలుగుతావా అని చాలా శాంతవదనంతో అడిగాడు. దానికా లౌల్యమతి నవ్వుతూ పరిహాసంగా,
తండ్రి ఎన్నో విధాల బతిమాలినా పెళ్లి చేసుకోక ఆయనకు మనశ్శాంతి లేకనే పరమలోకానికి పంపేశావు. ఇప్పుడు ఈ కాశీ ప్రయాణం పెట్టుకున్నావన్నమాట. బాగుందయ్యా, బాగుంది. దారిలో తోడు కోసం మేం రావాలా? ఇక మమ్మల్ని చంపుతావు కాబోలు. వేదాంతమంతా ఏమైంది? అసలు వేదాంతులకు తీర్థయాత్రలతో పనేముంది? నేను రాలేను బాబు అన్నాడు. ఇంకొక మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రస్తావన తీసుకురాగా అతడు కూడా, ఆలుబిడ్డలున్నారు నాకు, నేను నీలా సన్యాసిని గాను గదా, ఇటువంటి యవ్వనం అనుభవించే కాలంలో అన్నీ విడిచి అష్టకష్టాలు పడుతూ నేను కాశీ రాలేను అంటూ నిర్మోహమాటంగా తెగేసి చెప్పేశాడు. మనిషిద్ధ యతీంద్రుడు నిరాశ చెందకుండా ఇంకొక పరిచయస్తుని దగ్గరికి వెళ్ళి, ఆర్య, ఈ భూమి మీద కాశీని మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేదని నువ్వు విన్న విషయమే. అక్కడ గంగాభవాని, విశ్వనాథుడు ముఖ్య దేవతలని, ఇహపర సాధనకు అనువైన తీర్థమని అందరూ చెప్పుకోవడం కూడా నీకు తెలిసే ఉంటుంది. ఆ కాశీపుర విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ విషయాలన్నీ దారిలో నీకు వివరిస్తాను. ఆ పట్టణం చూడాలనే వేడుక నీకు లేదా? జన్మ సాఫల్యం చెందేలా నాతో పాటు కాశీకి తోడుగా రా. ఈ భార్యాపుత్రుల మీది మోహం, మమతానురాగాలు విడిచిపెట్టు. పరలోక సౌఖ్యానికి వారు పరమ శత్రువులని గ్రహించు. దేహం శాశ్వతం కాదు. కాశీపుర దర్శనం మాత్రం చేతనే ఈ యాతనలు, ఆత్రాలు, తాపత్రయాలు అన్నీ నశిస్తాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు వాటి పట్ల అంత ఆసక్తి చూపించకుండా తన తాతల నాటి ఉదంతం ఒకటి చెప్పి మనిషిద్ధుని ఆసక్తి మీదనే చన్నీళ్లు జల్లడానికి ప్రయత్నించాడు. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, అయ్యా, కాశీపురం అంతటి ప్రభావ సంపన్నమైన పుణ్యక్షేత్రమే కాదనను. కానీ అక్కడికి చేరడానికి దారి సరైనది లేకపోవడం, ఉన్నటువంటి దారి ఎంతో కష్టదాయకమని ప్రజలు చెప్పుకోవటం మీరు వినే ఉంటారు. అదీగాక మీలాంటి వాళ్ళకి తీర్థయాత్రలతో పనేమిటి? మార్గాయాసం చెంది నానా కష్టాలు పడి భగవంతుని దర్శిస్తే అజ్ఞానులకు దానివల్ల జ్ఞానం లభిస్తుందంటారు. తీర్థయాత్రలు సామాన్యుల కోసమే విధించారు. మనస్సు అనే తీర్థంలో మునిగి తేలే వారికి, ఆడవారికి తీర్థయాత్రల వల్ల లాభం లేదంటారు. పామరుల కోసం కల్పించబడినట్టి ఈ తీర్థయాత్ర సన్నాహం తమ ఓటి యతీశ్వరులు చేయదగింది కాదు. నా మాటలు విని ఈ పని మానేయండి అని ఎదురు ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అటువంటి వాడితో మాటలు దేనికని ఆ యతిశ్రేష్ఠుడు మరొక మిత్రుని చేరి కాశీ విశ్వనాథుని మీద కమ్మని పద్యం ఒకటి చెప్పి ఆ వెంటనే ఇలా అన్నాడు. మిత్రుడా, కాశీ పుణ్యక్షేత్రానికి పోతున్నాను, తోడుగా వస్తావా అని అడిగాడు. ఇతడు ఇందాక చెప్పబడిన వారిలా పరిహాసాలు, ఉచిత సలహాలు మానేసి, స్వామి, రానంటున్నానని నా మీద కోపం వహించకండి. కాశీ మార్గంలో రోగ, బాధ, చోర, బాధ ఎక్కువట కదా. పరలోక ప్రయాణంలో సమానమైన కాశీకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అలాంటి ప్రమాదకరమైన యాత్రకు నేను ఎలా తోడు రాగలను అంటూ ఆ ప్రయాణం తలుచుకుంటేనే తత్తరపడిపోయాడు. ఇటువంటి వారి వల్ల కాదని కొంత ధైర్యస్తుడైన వాణ్ణి చేరి మనిషిద్ధ యతీంద్రుడు ఇలా అన్నాడు. వత్స, తీర్థయాత్రల వల్ల కలిగే పుణ్యం ఇంతా అంతా కాదు. దానివల్ల కలిగేటంత పుణ్యం మరి దేనివల్లనూ కలగదు. గంగా, భైరవుడు, అన్నపూర్ణ, మణికర్ణికా ఘట్టం ఇలా కాశీలో ప్రతిదీ చూడదగ్గ విశేషమే. తోడు రాగలవా అనడంతో అతడు అదోలా ముఖం పెట్టి, స్వామి, ఈ కాశీ ప్రయాణం మాకు అచ్చి రాలేదు. వెనుకటికి మా తాత ఎంతో వృద్ధుడు. ఎవరి ప్రేరణ వల్లనో గాని కాశీ ప్రయాణం పెట్టుకొని నానా పాట్లు పడ్డాడు. అప్పుడు తాను పడిన కష్టాలన్నీ నాతో చెప్పాడు. ఆ కథ వింటే ఈ ప్రయాణానికి ఎవరూ సాహసించరు. ఆ కథ వినండి. ఎవరో ప్రోత్సహించిన మీదట మా తాత ఇంటి పట్టున సుఖంగా ఉండలేక కాబోలు కాశీ అనే రాకాశీపురానికి ఉత్సాహంగా కొందరిని తోడు తీసుకొని బయలుదేరాడట. బయలుదేరేటప్పుడే దారిలో స్వయంగా వంట చేసుకోవడానికి కావలసిన సంభారాలు, బట్టలు, కొంత సొమ్ము తీసుకొని పూటకు 2 యోజనాల నడక చొప్పున ప్రయాణమై వెళ్తున్నారట. ఆయన మహానియమాలున్న మనిషిలేండి. సత్రాల్లో ఎక్కడా తినడు. మధ్యాహ్నం వేళకు ఏ ఊరైనా చేరుకుంటే అక్కడ అన్నం వండుకొని తిని ఎండ తగ్గే వరకు విశ్రమించి మళ్ళీ ప్రయాణమయ్యేవాడు. సరే, ఇలా నడుస్తున్న వాళ్ళు కాస్త ఆయాసం వల్ల నడకలో వేగం తగ్గి 10 రోజులయ్యేసరికి పూటకో యోజనం మేరకు పడిపోయిందా వేగం.
యోజనం అంటే ఈనాటి దూరమానం ప్రకారం దాదాపు 10 కిలోమీటర్లు. అయినా పట్టుదల కొద్దీ ముందుకు సాగుతుంటే ఓనాటి తెల్లవారుజామున వచ్చిన అసాధారణమైన గాలివాన జల్లు వాళ్ళందరినీ తడిపి ముద్ద చేసేసింది. ఎలాగో తడిగుడ్డల్ని పిండుకొని గాలివాన అణిగేదాకా దట్టమైన చెట్టు నీడన ఆగి తిరిగి నడక మొదలెట్టగా 4 అడుగులు నడిచారో యమకింకరులను తల్లదన్నేలాంటి దొంగలు దుడ్డు కర్రలతో బాధమంటారా, మీ దగ్గరున్న మూటలిస్తారా అని బెదిరించేసరికి వాళ్ళు కిక్కురుమనకుండా మూటలు వాళ్ళ పరం చేసి కట్టుగుడ్డలతో మిగిలారు. ప్రయాణంలో భారంగా ఉండే మూటలు లేకపోవడంతో ఆ రోజు ప్రయాణం చాలా తేలిగ్గా సాగిందంట. సాయంత్రానికి ఒక ఊరు చేరి అక్కడ గ్రామస్తులకు తమ ప్రయాస అంతా చెప్పి కావలసిన పాత్రలు, వంటకు కావలసిన సంభారాలు సేకరించి అర్ధరాత్రికి ఎలాగో భుజించారు. వేల తప్పి ఆహారం తీసుకోవడం, వర్షంలో కొంత తడిసినందువల్ల కలిగిన గాలి మార్పు ప్రభావం, ఇతర కారణాలు అన్నీ కలిపి వాళ్లలో కొందరికి అతిసార రోగం అనగా విరేచనాలు పట్టుకునేసరికి సత్రం వాళ్ళు వారిని వెళ్ళగొట్టారు. అందుకు కారణం ఆ సత్రంలో రోగం రోస్టు ఉన్న వాళ్ళని ఉండనివ్వకపోవడమే. వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ దూరం పోలేక మసీద్ చేరుకున్నారు. అది తెలిసి తురకలు త్వరగా అక్కడికి వచ్చి ఆ రోగుల్ని నడివీధిలో ఈడ్చి చావగొట్టారు. తెలియక కొంతమంది అక్కడున్న ఊరి చెరువులో బట్టలు ఉతుక్కోవడం వల్ల అధికార ధిక్కారం చేశారని రాజభటులు వచ్చి శిక్షించారు. ఇట్లా ఆ ఊర్లో 10 రోజులు ఉండవలసి వచ్చింది. మా తాత వెంట వెళ్ళిన వారిలో కొంతమంది దెబ్బల బాధ, మరికొందరికి రాజభటుల శిక్ష బాధ కలగడంతో కాశీ యాత్ర అంటే విరక్తి కలిగింది. ఎలాగో కొద్దిగా జవసత్వాలు సమకూరిన తర్వాత మా తాత చీ కాశీ అంటే ఏదో రాకాశీ అని తెలిపి బుద్ధిమాలి ఇలా బయలుదేరాం. జ్ఞానం ఉన్న వాళ్ళకి మోక్షం ఇంటి దగ్గరున్నా కలగకపోదు. కాశీ వెళ్ళే మోక్షం పొందక్కర్లేదు. జ్ఞానం లేనప్పుడు నీట కాకులు మునిగినట్లు ఎన్ని తీర్థాల్లో మునిగినా ఒకటే. అపరాధుల్లాగా కారాగారంలో పడ్డాం. మహమ్మదీయుల చేత దెబ్బలు తిన్నాం. కడజాతి వాళ్ళ చేత ఈడిపించుకోబడ్డాం. అయ్యయ్యో, ఈ కష్టాలు తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. బ్రతికుంటే పుణ్యం సంపాదించుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. ఇంటికి పోదాం పదండి అని మా తాతగారు అనగా ఆయన బోధ తలకెక్కిన వాళ్ళు ఆపై ప్రయాణం విరమించుకొని వెనక్కు వచ్చారు. కొందరు ఆయన మాట పాటించక ముందుకు సాగిపోయారు. మా తాతగారు మరికొందరు 6 మాసాలకు ఇల్లు చేరుకొని ఆ తర్వాత ఇంకో 3 నెలలకు గాని తిరిగి మామూలుగా తిరగలేకపోయారు. కాశీకి పోయిన 10 మందిలోనూ 8 మంది దారిలోనే మరణిస్తే 2 అతి కష్టం మీద కాశీ చేరారట. తిరిగి వస్తూ దారిలో వారు కూడా మృతి చెందారని ఇతరుల ద్వారా చాలా కాలానికి తెలిసిందట. ఈ కథ మా తాతగారెప్పుడూ మాకు చెప్తుండేవారు అని ముగించాడు అతడు. అద్దిరా, బుద్ధివంతుడివే, రానని ఒక్క మాట చెప్తే సరిపోయేదానికి ఇంత కథ చెప్పావు అని పలికి అతన్ని వదిలి ఇంకొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి తన ఆలోచన చెప్పగా ఆ వ్యక్తి కూడా కాశీ ప్రయాణం పట్ల నిరుత్సాహాన్నే ప్రకటించాడు. ఇట్లా అడిగిన వాళ్ళందరి చేత అనంగీకారం ఎదురయ్యేసరికి ఎవరి దగ్గర కాశీ ప్రయాణం ఊసెత్తితే వారంతా మందలిస్తుండేసరికి మనిషిద్దునికి పరితాపం అధికమైంది. అయ్యో దైవమా, నేనేం పాపం చేసుకున్నాను? కాశీ విశ్వనాథుని దర్శనం, గంగా స్నానం ఫలితం, అన్నపూర్ణాదేవి ప్రసాదం పూర్వపుణ్యవశాన గాని లభించవంటారే. ఈశ్వరానుగ్రహం ఎలా ఉందో సాటి బ్రాహ్మణులెందరో కాదంటే కాదనొచ్చుగాక, ఇతర జాతుల వారిని అడిగి చూస్తాను అనుకొని ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవరో ఒకరు ఒప్పుకోకపోతారా అని ఆశపడి కనబడ్డ వాళ్ళందరినీ కాశీ వస్తారా అంటూ అడుగుతూ వెర్రివాడిలా తిరగసాగాడు. తమ ఊళ్ళోనే గాక చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా యాత్ర సహాయకుడి కోసం అన్వేషిస్తూ శ్రీరంగపురం అనే ఊరికి దగ్గరగా ఉన్న చిట్టడివిని చేరుకున్నాడు. అక్కడ ఒక చోట తలకు చెవులకు అడవి పూలు అలంకారంగా ధరించి పొగరెక్కిన ఆబోతు మీద ఎక్కి దాన్ని విచిత్ర గతులతో నడిపిస్తూ పశువులను అదిలిస్తూ పిల్లను గ్రోవి ఊది పొదల్లో దూరిన పశువుల్ని మళ్ళీ మందల్లో చేరేలా చేస్తూ భుజం మీద ఓ పొడుగాటి కర్ర ధరించిన పశువుల కాపరిని చూశాడు. వాణ్ణి, ఓరి ఎవడవురా
ఇటు రారా అని పిలిచేసరికి వాడికి తిక్కరేగి, ఏందయ్యో ఓరి ఓరి అంటున్నావు, నీకు నోరేమైనా తీటగా ఉందా, మాలా మాదిగని అనుకుంటున్నావా ఏం, మా పెద్ద కాపు సైతం నన్ను అలా పిలువడు తెలుసా అంటూ దగ్గరకొచ్చి మరీ అడిగాడు. ఓరి అన్నంత మాత్రాన నీకు కోపం వస్తే ఎలాగరా అన్నాడు మణిసిద్ధుడు మళ్ళీ. అదిగో రా అంటే గాని నీకు నోటి కొవ్వు తీరదా ఏం అన్నాడతడు మళ్ళీ కస్సుమంటూ. సరే అబ్బాయి, నీ పేరేమిటో కులం ఏమిటో చెప్పు, అలాగే పిలుస్తాను అన్నాడు. అలాగా మొదటే చెప్పవచ్చు కదా, గొల్లొల్లు అంత లోకువా బాబు, నా సంగతి తర్వాత నీ పేరు కులము ముందుగా చెప్పు మరి అన్నాడు. నా పేరు మణిసిద్ధుడు, నా ఊరు కొల్లాపురం, బ్రాహ్మణుడిని. నీవు బేమ్మడవైతే మా బేమ్మడి లాగున లేవేమి అన్నాడు పరిశీలనగా చూస్తూ. మీ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చెప్పు. మా బేమ్మన గురువులోడికి ఈతరుప్పలా జుట్టు, పొలిమేర రాతి మీద వేసిన కొంగరెట్ట లాంటి బొట్టు, మెడ మీద చేప మీసాల వంటి దారాలు వేసుకొని వంకర బూరాలతో ఏటికొకమారు వచ్చి ఎవరినో ఒకరిని తెగ కాల్చి మరీ వెళ్తాడు. వాడిలాగున నువ్వు లేవేమి? ఓహో వారా, వారు వైష్ణవులు, మేము వైదికులము. వైదికులకు భుజం మీద దారాలు ఉండవా? అవి దారాలు కాదు, యజ్ఞోపవీతాలు. బ్రాహ్మణుల్లో నేను సన్యాసిని గనక ఉండవు. సన్యాసి అంటే తప్పు మాట కదండి. ఆశ్చర్యపోయి, తప్ప, అలా అని ఎవరు చెప్పారు నీకు అన్నాడు మణిసిద్ధుడు. నేనేదైనా తప్పు చేసినప్పుడు మా పెదకాపు నన్ను సన్యాసి వెదవా సన్యాసి వెదవా అని తిట్టేవాడు, అందుకని తప్పు కాబోలు అనుకున్నాను. సన్యాసి అంటే పెళ్ళాం బిడ్డలు లేనివాడు, ఒంటరిగా తిరిగేవాడు అని అర్థం. అన్ని సంగమాలు విడిచినవాడు సన్యాసి. వాడు పల్లికిలిస్తూ అన్ని సంఘాలు అంటున్నారు, స్త్రీ సంగమం అదే, ఆడదాని పొందు కూడా నంబడి అన్నాడు. మేము అసలు పెళ్ళే చేసుకోలేదు అన్నాడు మణిసిద్ధుడు దర్పంగా. అయితే భోగం పిల్లని ఉంచుకున్నారా ఏమిటి? వాళ్ళని మేము చూడనైనా చూడము, కామమును జయించిన వాళ్ళమురా. అదిగో నీ రా మంత్రం వదలవు, గొల్లవాడు చిన్నబుచ్చుకున్నాడు. అబ్బబ్బబ్బా, పొరపాటున వచ్చిందిలే, పోని ఈ మాటలతో సరిపోయింది. నీదే ఊరు, ఏం ఊరు, ఏం కులం? నా పేరు కోటప్ప. ఇదిగో ఈ అడవి దాపునే ఉన్న శ్రీరంగపురం మా ఊరు. గోపకులం అంటే గొల్లొల్ల చిన్నవాణ్ణి అన్నమాట. మరి నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చిన్నప్పుడే పోయారట. మరెవరి దగ్గర ఉంటున్నావు? శ్రీరంగం పెదకాపు గారి దగ్గర. ఏం పెడుతున్నాడు, ఏమిస్తున్నాడు? అన్నం బట్ట ఇస్తూ నన్ను చూస్తున్నది ఆయనే. ఇదంతా వాళ్ళ పొలమే అని చిట్టడివి దాపున ఉన్న పొలం చూపించాడు. అది చాలా విశాలంగా ఉంది. వాళ్ళింటికి వెళ్ళండి, మీకు మంచి స్వయం పాకం ఇస్తారు అని అడగకుండానే చెప్పాడు. ఈ మాటను బట్టి ఈ కోటప్ప అనే గొల్లవాడు అమాయకుడని, పరోపకార బుద్ధి కలిగిన వాడని అర్థం చేసుకున్నాడు. తోడు రమ్మంటే రావచ్చేమో అనిపించింది మణిసిద్ధుడికి. నీకు పెళ్ళయిందా? కాలేదు. కోటప్ప, నిన్నొక్కటి కొరతాను, అది చేస్తే నాకు ఉపకారం అవుతుంది. నేను మీకు చేసే ఉపకారం ఏమిటండోయ్? నేను కాశీ వెళ్తున్నాను. అది మహాపుణ్యభూమి. అక్కడకు పోయి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి ఒక్క రాత్రి అక్కడ నివసించిన మళ్లీ జన్మంలో మహారాజై పుడతారట. మనుషులు, పక్షులు, మృగాలు, చివరికి పురుగులు సైతం గంగలో మునిగితే ముక్తి ఖాయం. అలాగా, అంతటి మహాత్మ్యం ఉన్న కాశీ దర్శించాలని నాకు కుతూహలం. ఒంటరిగా వెళ్ళకూడదు గనుక నాకు తోడు వచ్చావంటే మీ పెదకాపు ఇచ్చినట్లే నీకు అన్న వస్త్రాలిచ్చి ఏమడిగితే అది ఇచ్చి చిత్రమైన కథలు కూడా చెప్తాను. అది సరే గాని నువ్వు ఇది వరకు ఏమైనా కథలు విన్నావా? కథలంటే ఎంతో ఇష్టం గోపకునికి. కోటప్ప అంతకు ముందు పల్లెటూరులో చెప్పుకునే 1-2 కథలు వినడమే తప్ప విశేషం, అత్యద్భుతం అయిన కథలను విన్నవాడు కాడు. అందుకే మణిసిద్ధుని ప్రశ్నకు ఏమిటో పాండవ కథలంటే, పంది వరాహ అవతార కథంటే, కాంపమ్మ కథంటే ఇలాంటివే కాని మరేవి వినలేదు అని నిజాయితీగా చెప్పేశాడు. అలాగా, మరి నేను చెప్పినది
నీవు జ్ఞాపకం ఉంచుకోగలవా అడిగాడు మణిసిద్ధుడు. నాకు కథలంటే మహా ఇష్టం, తెలిసేలాగా చెప్తే జ్ఞాపకం ఉంచుకుంటాను. కానీ గొడవగాను పెద్ద పెద్ద మాటలతోనూ చెప్తే జ్ఞాపకం మాట అట్లా ఉంచి అర్థమే కాదు నాకు. ఓహో అలాగా అని ఇక ముందు వీడికి నేను చెప్పబోయే కథలేవైనా వీడు మర్చిపోకుండా అర్థం చేసుకోగలిగేలా ఉండుగాక అని వాడి శిరస్సు మీద కుడిచేయి అంచి గ్రహణ శక్తి సంపూర్ణంగా కలిగించి కాశీ మహాత్మ్యపు కథను ఇలా చెప్పసాగాడు.